కాసేపట్లో ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం కానుంది. పీసీసీ చీఫ్ రేవంత్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇదే తొలి టీపీసీసీ సమావేశం. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. సమావేశంలో పార్టీ కార్యక్రమాలపై చర్చించనున్నారు. కాసేపట్లో ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం కానుంది. పీసీసీ చీఫ్ రేవంత్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇదే తొలి టీపీసీసీ సమావేశం. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. సమావేశంలో పార్టీ కార్యక్రమాలపై చర్చించనున్నారు. కాసేపట్లో ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం కానుంది. పీసీసీ చీఫ్ రేవంత్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇదే తొలి టీపీసీసీ సమావేశం. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. మరి కాసేపట్లోనే ప్రజాభవన్లో టీపీసీసీ సంబంధించిన ముఖ్య నేతలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కావాలన్నారు. ముఖ్యంగా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఈ యొక్క టీపీసీసీ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. కాబట్టి ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి అంశాలతో పాటు పార్టీ బలోపేతం సంబంధించినటువంటి అంశాలపైనే కీలకంగా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. మరి కాసేపట్లోనే రేవంత్ రెడ్డి ప్రజాభవన్ కూడా చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులతో పాటు ఇంకా అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా ప్రజాభవన్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి నేతృత్వంలోని ఈ యొక్క సమావేశం కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి ప్రజలకి ఏ విధంగా అందుతున్నాయి, ప్రజలు వాటిని ఏ విధంగా క్యాచ్ చేస్తున్న అంశాలపైనే చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఇటు కేబినెట్ సంబంధించినటువంటి అంశాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, నియోజకవర్గంలో పడుతున్నటువంటి ఇబ్బందులు, అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా వెంటనే తమ దృష్టి కూడా తీసుకోవాలని చెప్పేసి ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అంశాలపై కూడా ఇటు టీపీసీసీ సమావేశంలోనే ముఖ్యంగా రేవంత్ రెడ్డి వీరందరినీ కూడా అడిగి తెలుసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు పార్టీ సంబంధించినటువంటి అంశం ఏదైతే లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా ఏ విధంగా పార్టీ బలోపేతం కావాలి, ముందు వచ్చేటువంటి ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ఎన్నికలకి ఏ విధంగా కసరత్తు కావాలి, ఇంకా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా చెప్పాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి దిశానిర్దేశం కూడా చేసేటువంటి అవకాశం ఉన్నాయి. ఓకే, రైట్ నవీన్, థ్యాంక్ యూ. కొమ్రం భీం ఆసిఫాబాద్